బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో పాములు పట్టుబడడం కలకలం రేపుతోంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహమ్మద్ అనే విద్యార్థిని తనిఖీ చేసిన ఎయిర్పోర్ట్ అధికారులు అతను పాములు, బల్లులు, కప్పలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, మొత్తంగా అరుదైన జీవరాశి అక్రమ రవాణాను చెన్నైలోని ఎయిర్పోర్ట్ అధికారులు నిరోధించగలిగారు. నిజానికి బ్యాంకాక్ నుంచి మహమ్మద్ అజీజ్ అనే యువకుడు థాయ్ ఎయిర్వేస్ లో ఈ తెల్లవారుజామున చెన్నైకి వచ్చాడు. అయితే ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. అతను లగేజ్ ని తీసుకొని బయటకు వెళ్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు తీసుకున్నారు. అతను ప్రశ్నించినప్పుడు అతను లగేజ్ ని తనిఖీ చేసినప్పుడు విసిపోయే అంశాలంతా కూడా బ్యాగ్ లో వెలుగు చూశాయి. ప్రధానంగా అతని బ్యాగ్ లో అత్యంత అరుదైన వన్యప్రాణి జీవరాశి ఉన్నట్టు గుర్తించారు. ఇందులో అరుదైన నక్షత్ర తాబేళ్లు, అట్లాగే అరుదైన రకం పాములు, అట్లాగే ఉడుములు పోలినట్టే కప్పలాగా ఉండే ఉడుములు, ఇంకా మరికొన్ని రకాల అరుదైన జీవరాశి అంతా కూడా అక్రమంగా బ్యాంకాక్ నుంచి చెన్నైకి తరలించారు. వీటిని నిజానికి వన్యప్రాణి నిరోధక చట్టం కింద ఇది అక్రమ రవాణా చేయడం నేరంగా పరిగణిస్తుంది. ఆ కస్టమ్స్ అధికారులు అతను ప్రశ్నించినప్పుడు అతను ఏమాత్రం పొంతనే సమాధానం చెప్పాడు. బయట ఎయిర్పోర్ట్ బయట ఒక వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటారు, తాను కేవలం ఈ బ్యాగ్ ను అతనికి ఇవ్వాలని చెప్పారు. అయితే కస్టమ్స్ అధికారులు ఎవరు బయట వెయిట్ చేసిన కూడా విచారించారు. అయితే ఎవరు కూడా ఆ బ్యాగ్ కోసం రాలేదు. మొత్తంగా ఎవరైతే బ్యాంకాక్ నుంచి ఈ జీవరాశిని అక్రమ తరలించాడో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే జూన్ నుంచి కూడా వైల్డ్ లైఫ్ అధికారులని డాక్టర్లు పిలిపించారు. ఈ జీవరాశిని అంతా కూడా వైద్య పరీక్ష నిర్వహించారు. అన్ని కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పాము చాలా అరుదైన రకం పాము, అట్లాగే ఉడుము చాలా అరుదైన రకం ఉడుము, ఇంకా పాము కూడా, అట్లాగే మరికొన్ని రకాల కప్పను పోలి ఉండే మరొక జీవరాశులు కూడా. ఇవి చాలా బహుశా ఇండియాలో ఈ తరహా జీవరాశులు లేవని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఏమాత్రం అనుమతి లేకుండా వీటిని ఇండియాకి తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి ఈ మొత్తం వన్యప్రాణులంతా కూడా తిరిగి బ్యాంకాక్ పంపించేందుకు కస్టమ్స్ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.